సర్దటం అంతా అయిపోయిందండి. కానీ అన్నంతలో కానీ, అర్ధన, అణ, బేడ ఇంకా పావలా గురించి అందరికీ తెలుసులే. కానీ ఎప్పుడూ కామాలే కానీ ఫుల్ స్టాపులు ఉండవా? కానీ తర్వాత ఏమిటి చెప్పు వసు అన్నారు వాసు. నా కామా తర్వాత ఆయన ఫుల్ స్టాపు ఇప్పుడైంది. అంత హడావుడి చేస్తారు. ఇంతకీ నేను సర్దటం అయిపోయిందండి కానీ అన్నాను. నిజానికి వాసుగారే అన్నీ సర్దుతారు. అన్నీ అంటే టూరు వెళ్ళాలన్నా, ఇల్లు మారాలన్నా, ఒక ఊరు నుండి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినా A to Z ఆయనే సర్దుతారు. నేను సర్దేది చిన్నపాటివే. ఇంతకీ నాకు కానీ ఏమిటంటే హ్యాండ్ బ్యాగులో మిర్రర్ పట్టడం లేదండి అని అన్నాను. అబ్బా, ఎంత అంతర్జాతీయ సమస్యగా చెప్తున్నావే. వెరీ సింపుల్. నా స్పెట్స్లో అంటే నేను కళ్ళకు పెట్టుకున్నప్పుడు అందులో చూసి బొట్టు పెట్టుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు అని అన్నారు. నిజమే, అంతకుముందు కూడా ఇలానే చెప్పేవారు. ఆ గాగుల్స్ మోడల్స్ అలాంటివా? మరి బాగానే కనపడేది. దానికి ఒక పాట కూడా యాడ్ చేసేవారు, నా కళ్ళల్లోని బొమ్మ చూడు అని. అప్పట్లో నా కళ్ళల్లోని బొమ్మ చూడు అన్నట్లు అర్థమయ్యేది. ఇప్పటికీ అర్థమయ్యింది, నా కళ్ళల్లో నీ బొమ్మ చూడు అని. అది నిజమే. మిర్రరు సర్దటం విరమించుకున్నాను. మా వారు అన్న మాట విని మా అత్తగారు రంగప్రవేశం చేశారు. ఏమిట్రా నీ అల్లరి హడావుడి, పెళ్ళైనా తగ్గలేదు. అది బొట్టు పెట్టుకోవాలన్నా, తల దువ్వుకోవాలన్నా నీ ముఖంలో ముఖం పెట్టి చెయ్యాలా? అదేమన్నా బొట్టు బిళ్ళ కాదుగా, కుంకుమ పెట్టుకుంటుంది. ఎలా కుదురుతుంది? ఆమె పాత్ర ఆమె పోషించారు. ఇప్పుడు మేము ఇద్దరం తిరుపతి వెళ్తున్నాము. అదండి హడావుడి. క్రితం అందరం అంటే అత్తగారు, మామగారు, మరిది గారు, ఆడపడుచులు మేమిద్దరం వెళ్ళాము. అప్పుడు తీర్థయాత్ర అంట మేము వెళ్ళింది. ఇప్పుడు దైవ దర్శనం, మళ్ళీ ఇతర ప్రదేశాలు చూసి హానీమూన్ లాగా వెళదామని. ఇది మావారి మాటే. ఒకసారి మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. వెహికల్లో ఎటో వెళ్ళి ఆన్ ది వే మా ఇంటికి వచ్చారు చూసి వెళ్ళటానికని. భోజనాలు వద్దు అన్నారు. టిఫిన్ చేసేంతసేపు ఉండేటట్లు లేరు. టీ పెడదామంటే మరీ టీ నీళ్ళు ఇచ్చినట్లు ఉంటుంది. ఏమి చేయాలి? వాసు గారు ముందు రూములో వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను కంగారుగా షెల్ఫుల్లో అన్ని డబ్బాలు వెతుకుతున్నాను ఏమి చేయాలా అని. ఇందులో చటుక్కున వచ్చి ఏమి చేస్తున్నావే కంగారు అన్నారు. నాకు చాలా చికాకు వచ్చింది. కంగారు ఏమిటండి అంటే, కంగారు జంతువు కూడా కంగారు పడదు నీవు పడినంత. ఇంతకీ ఏమి చేస్తున్నావు అన్నారు. అదే అర్థం కావటం లేదు, ఐడియా రావటం లేదు అన్నంతలో, సేమియా నేతులు వేపి స్టాక్ ఉంచుతావుగా, సేమియా పాయసం చేసే ఈజీగా అవుతుంది అన్నారు. అబ్బా, ఆ సలహా చెప్పినప్పుడు కంగారులో ఉన్న నాకు ఎగిరి గంతేయాలనిపించింది. గబగబా సేమ్యా చేసి టకటక వడ్డించా. చకచకా తినేసి వాళ్ళు గబగబా వెళ్ళారు. మా వారి డ్యూటీలో క్యాంపులు వెళ్ళటం ఎక్కువగా ఉండేది. రేపు ఉదయం టూరు వెళ్ళాలి అన్నారు. వెంటనే ఒక పథకం ప్రకారం టిఫిన్ చేసి టయానికి పెట్టాను. తిన్న తర్వాత ఫైల్స్ చూసుకుంటూ కూర్చున్నారు. ఏంటండి ఉదయం వెళ్ళాలన్నారు కదా, బయలుదేరటం లేదా అంటే, వాళ్ళ ఆఫీసరు భోజనం చేసిన పిదప వెళదామని కబురు చేశారంట. అంటే మళ్ళీ నేను వంట హడావుడిలో పడి వంట ముగించా. కానీ జీపు వచ్చింది, ఇందాకేగా టిఫిన్ చేసింది, ఆకలి కూడా లేదు అని చెప్పి వెళ్ళారు. చూసారా, ఇలా ఉంటుంది నా వంట హడావుడి. ఒకసారి ఇలానే ప్రొద్దుటే వెళ్ళాలన్నారు. అప్పట్లో పొట్టు మినపప్పు, కంపు కొట్టే ఉప్పిడి రవ్వ, ఈ రెండు కడిగి శుభ్రం చేసేసరికి సగం, రోట్లో మినపప్పు రుబ్బేసరికి సగం, వెరసి ఇడ్లీ పిండి తయారు చేసేసరికి ఓపిక పోయినట్లయ్యేది. ఇదంతా చూసే మా వారు
కంగారుగా తయారు చేయకు అని అనేవారు. ఆయన ఎలాగో ఆఫీసర్కి తినిపించాలి హోటల్లో. ఆయన తిని రాడు. వచ్చినా వీళ్ళ మర్యాదలను ఆస్వాదించాలిగా. ఇది మా రొటీన్ ప్రాసెస్. మా వారు ఎంత వద్దన్నా భారతదేశంలో పుట్టాము, పైగా హిందువుగా, పైగా మనకు ప్రతివ్రతల లిస్టు. భారతీయ మహిళగా, హిందూ స్త్రీగా, మెడకి నల్లపూసలు, గుండెల మీద సూత్రములు, నుదుట కుంకుమ బొట్టు, ప్రతివ్రతల వైఖరికి దగ్గరగా ఉన్న మనం భర్తలకు భోజనములు టిఫిన్లు పెట్టకుండా పంపగలమా? అందుకని పప్పులో రవ్వ కలిపి, ఉప్పు కలిపి, వడ్డించేటప్పుడు ప్రేమను కలిపి వడ్డించేస్తాము. మిక్సీలు లేని టైము కనుక అప్పట్లో పుట్నాలు చట్నీకి ఎక్కువగా వాడేవారు. నేను పుట్నాలు మెత్తటి పొడిగా విసురురాయితో విసిరి ఒక సీసాలో భద్రపరిచి ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి అంతలో పచ్చిమిర్చి రోట్లో మెత్తగా నూరి అందులో ఈ పుట్నాల పొడి కలిపి రెడీగా ఉన్న తాలింపు కలిపేదాన్ని. వాసు గారు రెడీ అయ్యారు. ఎక్కడ టిఫిన్ తినకుండా వెళ్తారో అనే కంగారు. ఇడ్లీ రెడీ అయ్యింది. తాలింపు కూడా రెడీ చేసి పచ్చిమిర్చి కారంలో సీసాలో ఉన్న పుట్నాల పొడి కలపడానికి సీసా వంచి గిన్నెలో వేయబోతున్నా. ఇంతలో మా వారు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నేను ఎంత కంగారులో ఉన్నానో మీకు కొంతన్నా అర్థమయ్యే ఉంటుంది. ఏమిటండి చేతులు పట్టుకోవడం అసహనంగా అన్నాను. ఓసి మొద్దు, నీ చేతిలో ఏం సీసా ఉందో చూడు అన్నారు. అప్పుడు చూశాను. అది వివా సీసా. ఇదివరకు హార్లిక్స్ లాగా వివా అని వచ్చేది. అది పాలలో కలుపుకొని తాగేది. హార్లిక్స్ తెల్లగా గోధుమ కలరుగా ఉంటే ఈ వివా లైట్ ఎల్లో కలర్, అంటే పుట్నాల పొడి కలర్లో ఉండేది. నా పొరపాటు అర్థమైంది. కానీ చిటికెడు కూడా సీసా నుండి పడకుండా కరెక్ట్గా పట్టుకున్నారంటే నన్ను, నా హడావుడిని, నా పనితీరును ఎలా అయినా గమనించారో చూడండి. ఎప్పుడూ అబ్జర్వేషనే. ఆ రోజు ఆదివారం. టీ త్రాగి రిలాక్స్గా కబుర్లు చెప్పుకుంటున్నాము. మా వారికి టీ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు కంపెనీ ఇవ్వటం ఇష్టం కనుక త్రాగుతారు. కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో బయట నుండి దబ్బకాయలు అనే కేక వినపడింది. ఈయన విన్నారంటే పిలుస్తారని వెంటనే ఆదివారం పుస్తకం ఈనాడు తెచ్చి ఇచ్చాను. వెంటనే పజిల్ పూర్తి చేసే ఉత్సాహంలో ఉన్నారు. టకటక చాలా వరకు పూర్తి చేసి టిఫిన్స్ తయారు చేసే హడావుడిలో ఉన్న నన్ను కొన్ని అడిగారు. చెప్పాను. నీవు చాలా మేధావివే అని మెచ్చుకున్నారు. ఏంటండి మీరు మరీను, అన్ని పజిల్స్లు అన్నీ మీరే పూర్తి చేశారు. నేను ఒకటో రెండో చెబితేనే మేధావి అని ములగ చెట్టు ఎక్కించుతున్నారు అని అన్నాను. ఇప్పుడు నిజంగా మేధావివే అని అనేసరికి నా ముఖం కందగడ్డలాగా ఎర్రగా అని అంటారు చూడండి, అలా ఉక్రోషంతో ముఖం ఎర్రబడింది. కందగడ్డ కంటే బీట్రూట్ ఇంకా ఎర్రగా ఉంటుంది కదా. మరి ఆ మాటలు ఉపయోగించేటప్పటికి బీట్రూట్ వాడుకలోకి రాలేదేమో. ఇంతకీ మా వారికి చట్నీలు అన్నీ ఉండాలి. అలాగని కూరగాయలు వాడరా అంటే కూరగాయలు అన్నీ వాడతారు. పెరుగన్నంలోకి మాత్రం తప్పక ఏదో ఒక చట్నీ ఉండాలి. ఇంచుమించు అన్ని రకాల చట్నీలుగా కొద్దిపాటిగానైనా ఇంట్లో ఉంటవి. దబ్బకాయలు పచ్చడి పెట్టే పని తప్పించుకున్నాను తెలివిగా అనుకున్నంతలో సాయంత్రం బయటికి వెళ్ళి వస్తున్న మా వారు సంచి నిండుగా దబ్బకాయలు తెచ్చి, రైతు మార్కెట్లో ఫ్రెష్గా ఉన్నవి, నిమ్మకాయ చట్నీ ఉన్న డైజెషన్కి ఇది చాలా మంచిదట అని తెచ్చాను అన్నారు. ఇంట్లో నిమ్మకాయ చట్నీ ఉన్నది కదా అని నేను ఎక్కడ అంటాను అని ముందే డైజెషన్కి మంచిది ఫ్రెష్గా ఉన్నవని తెచ్చాను అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నా ముఖం కందగడ్డ రంగు కాదు కానీ బీట్రూట్ కలర్గా మారింది. ఒకసారి ప్లాస్టిక్ డబ్బాలు క్రీమ్ కలర్కి మెరూన్ మూతతో అమ్ముతున్నారు. కొనాలని అనిపించినా
కానీ అన్ని సరుకులు పోసుకోవడానికి అన్ని డబ్బాలు ఉన్నవి, వృధా ఖర్చు ఎందుకులే అని ఊరుకున్నాను. 2 రోజుల తర్వాత బజారుకు వెళ్ళి వచ్చిన మా వారు లైట్ గ్రీన్ కలరు, ముదురు రంగు గ్రీన్ మూతలతో ఉన్న డబ్బాలు పట్టుకొచ్చేశారు. ముచ్చటపడ్డ కలరుని వృధా అనుకున్నాను. అబ్బాయి కేక విని బయటికి వచ్చా. కనపడలేదు. కానీ ఎవరో ఆకుపచ్చ నవ్వారు అల్లిన గొట్టాల మంచము రిక్షాలో పెట్టుకొని వస్తున్నారు. అబ్బా, ఎంత బాగుంది! తేలికగా ఎక్కడంటే అక్కడ వాల్చుకోవచ్చు. మాకు జంట మంచాలు, విడిగా అమ్మవాళ్ళు ఇచ్చిన పెద్ద డబుల్ కాట్ మంచము, దివాను ఇలా అన్నింట్లో అన్నీ ఉన్నవి. ఎక్కడ వాల్చుకుంటాము? అన్నంతలో ఇంటి ముందు ఆగింది రిక్షా. రెంట్కి ఉన్న వాళ్ళేమో అనుకున్నాను. ఇంకెవరు? మా శ్రీవారే. మంచం పట్టుకొని కూర్చోవటం వలన వెనుక ఉన్న మనిషి దిగే వరకు కనపడలేదు. ఎటు టూరు వెళ్ళినా మా వారు నాకు శారీసు, పిల్లలకు బట్టలు తెచ్చేవారు. ఏది చెప్పకుండా తెస్తారని ఉక్రోషంతో చీర బాగాలేవు అన్నా అనుకోండి, మధ్యకు కట్ చెయ్యి, లుంగీలుగా ఉపయోగిస్తాను అనేవారు. ఆయన తెచ్చిన మంచము కానీ, డబ్బా కానీ, చీర కానీ, ఆఖరికి దబ్బకాయ పచ్చడి కానీ వాడక తప్పదు కదా, అప్పుడు మాత్రం భలే ఉపయోగపడుతున్నాయి కదా అని అనేవారు. ఆ మాట అనే సందర్భం కోసం చాలా ఓపికగా ఉండేవారు. అన్నీ మంచివే తెచ్చేవారు. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే కథ కంచికి మనం ఇంటికి వెళ్ళటం లేట్ అవుతుంది.